రోజు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన వేదికలు అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, టీచర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్, అందరికీ మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఎంతో మోటివేషన్ మాకు కూడా, మీకే కాదు మాకు కూడా. మీ అందరు మంచి చదువుకొని, మీ అందరికీ తెలుసు అన్నిటికంటే పెద్ద ఆస్తి ఏంటిది? విద్య. విద్య ఉన్నట్టయితే మనకు పెద్దోళ్ళు ఎంత ఆస్తి ఇచ్చినా కూడా అది తక్కువే. విద్య అనేది పెద్ద ఆస్తి. మీ అందరూ కూడా ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మన గాయకులు టీచర్ నరసింహ గారికి ఎంతో అభినందన తెలియజేస్తున్నాను. ఎంత బాగా అంటే మీ అందరినీ, అంటే మమ్మల్ని కూడా ఆయన అసలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే, మీకు అసలు మీ భగవంతుడు ఇచ్చిన మీ ఆర్ట్ మీకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ఇట్లా పిల్లలందరినీ కూడా మమ్మల్ని ఉద్దేశించి, పిల్లల్ని ఉద్దేశించి ఎంతో స్ఫూర్తిని నింపుతున్నారు మీరు అందరినీ. చాలా థ్యాంక్స్ నరసింహ గారు, చాలా థ్యాంక్స్. మీ అందరూ ముఖ్యంగా ముందు ఈరోజు ఈ కార్యక్రమం మా అత్తమ్మ పేరు నిలబెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుశీలమ్మ ఫౌండేషన్ మా అత్తమ్మ ఎంతో పుణ్యాత్మురాలైతే ఇలాంటి కొడుకును అన్నది రాజగోపాల్ రెడ్డి గారిని, ఆయన ఈరోజు ఆమె పేరు నిలబెట్టడానికి ఈరోజు మీ అందరికీ ఎంతో మందికి ఎంతో సహాయం చేస్తున్నారు. అలాగే మీరందరూ కూడా, నేను కొంచెం సెంటిమెంటల్ మనిషిని. నిన్న నా దగ్గరికి మొన్న చెక్స్ అన్నీ తీసుకొచ్చి సిగ్నేచర్ చేయమని ఇస్తే, నేను అన్ని సిగ్నేచర్ చేసినాక దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుని ఏం పెట్టుకున్నానో తెలుసా? నేను ఈ రోజైతే ఎవరెవరికైతే నేను ఈరోజు అందజేస్తున్నానో వాళ్ళందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు లాగానే ముందు ఇలాగే ఎంతో మందికి ఎంతో తోడ్పడి ఉండి ఎంతో మందికి సహాయం చేయాలి. ఇలాగనే మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి విద్యకు కానీ, దేనికైనా, ఆరోగ్యానికి కానీ చాలా సహాయానికి ముందుకు వచ్చి మీరందరూ కూడా భవిష్యత్తులో చాలా పెద్దగా ఇలా చేయాలని చెప్పి నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. నా ఆశ, నా కోరికను తీరుస్తారా మీరందరూ? విద్యార్థులు తీరుస్తారా? తప్పకుండా. మీ అందరి మీద ఆ ఆశ, ఆ కోరికతోటే రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు ఇలాంటి ప్రోగ్రామ్, ఇలాంటి కార్యక్రమాలని ఎన్ని చేయడానికైనా ముందుకు వస్తారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ త్రూ మీ అందరికీ తప్పకుండా ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా, విద్యకు కానీ, ఆరోగ్యానికి కానీ ఎటువంటిది కావాలన్నా నేను ఈరోజు మాటిస్తున్నాను. తప్పకుండా సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుంది. మీరందరూ బాగా చదువుకొని పెద్దగైనాక అంటే సంపాదించడమే కాదు, దానం చేయడమే కాదు, మంచి నడవడి పెద్దవాళ్ళను, మీ పేరెంట్స్ని, ఈరోజు ఎంతోమంది పేరెంట్స్ని చూసుకోలేక పిల్లలు ఉన్నట్టు చాలా వరకు ఎంతోమంది అనాథ శరణాలయాల్లో చాలామంది పెద్దవాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి బాధలు కూడా ఎవరికి రాకుండా మీరందరూ మంచి ఇదితోటి మీ పేరెంట్స్ని చూసుకోవాలని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీ అందరూ ఈరోజు ఎంతో వరకు మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఇంటర్మీడియట్ కానీ 10th కానీ వచ్చినప్పుడు టీవీలలో మోగుతూనే ఉంటుంది. నారాయణలో ఈ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఆ 10 రోజులు మనం వేరే ప్రోగ్రామ్ చూడం. ఏం చూస్తాం? ఎంతసేపు మా కాలేజ్ నుండి, మా స్కూల్ నుండి ఈ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చింది, అది ఇదని. కానీ మన మునుగోడులో, మన ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా మన మునుగోడులో అలాంటి పేరు తెచ్చుకోవాలి. ప్రతి టీవీలో, ప్రతి దగ్గర మన మునుగోడు పిల్లలది రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరు నా ఆశయాన్ని మీరు అందరు మరి తీరుస్తారా? తప్పకుండా తీరుస్తారా? మరి ఎవరు చెప్పట్లేదు? అందరు చేతులు లేపాలి. ఈరోజు వేదిక పైన ఉన్న పెద్దలు అందరూ రాజగోపాల్ రెడ్డి గారిని గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఆ గొప్ప ఎప్పుడు మాకు దక్కుతుంది తెలుసా? మీరందరూ పైకి వచ్చి, మీరందరూ వృద్ధిలోకి వచ్చి, మీరందరూ రాజగోపాల్ రెడ్డి గారు లాగానే ఎంతో మందికి ఎంతో చేసినప్పుడు ఆ సంతోషం మాకు మిగులుతుంది. ఇందాక ఒక అమ్మాయి అన్నది, తన పేరు ఏమో ఉండే, సార్ దగ్గర నేను కలెక్టర్, IPS అవ్వాలి, సార్ దగ్గర నేను తప్పకుండా. దివ్యశ్రీ సార్ సీఎం అయినాక సార్ ఆధ్వర్యంలో నేను IPS గా పనిచేయాలని చాలా చాలా గట్టిగా అనుకుంటున్నా. తప్పకుండా నేను సార్ దగ్గరనే సర్వీస్ చేయాలి అని అంటుంది. అలా మంచి మనుషుల దగ్గర సర్వీస్ చేయాలి. మీరందరూ కూడా ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలి, ఎంతో మంచి పేరు తెచ్చుకొని మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. మా అత్తమ్మ సుశీలమ్మ ఇలాంటి మనిషి అంటే ఈరోజు ఎప్పుడు నేను చెప్పలేదు. నాకు అత్తమ్మ గారు, తన తల్లి. ఎవరు కూడా ఎటువంటి
ఎవరైనా ఎంత మంచి కోడలైనా ఎంత మంచి అత్త అయినా ఇద్దరు మంచోళ్ళైనా అత్తనే కోడలే అంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. మా అత్తమ్మ అంటే మాకందరికీ అమ్మ. మరి 9 మంది కోడళ్ళం ఉన్నా కూడా 9 మంది 5గురం కోడళ్ళం ఉన్నా కూడా 4గురం మా ఆడబిడ్డలు ఉన్నా కూడా ఆమె సమానంగా చూసేది. అది ఆమె గొప్ప గుణమే ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారికి ఇంత చేసే ఇది వచ్చింది. అంటే మన మంచి గుణం అనేది తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర మనకు తప్పకుండా మన దగ్గర పనిచేస్తుంది. అందుకే మీరందరూ కూడా చాలా స్ఫూర్తితోటి ఈ ప్రోగ్రామ్ అందరూ మంచిగా చదువుకొని మీరందరూ కూడా చాలా పైకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చదువుతో పాటు అదే రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో కూడా సంగీత్ కానీ మా కోడలు తరుణ్య కానీ ఎప్పుడు చెప్పేది ఒకటే, చదువు ఒక్కటే కాదు, డబ్బు ఒక్కటే కాదు, సంస్కారం ఉండాలి. సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఒక పనులను కూడా ఆయన మాటే శాసనం లాగా ఉంటాం మేమందరం. ఈ రోజు చాలా వరకు నన్ను కూడా రాజగోపాల్ రెడ్డి గారితో పాటు లక్ష్మి గారు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకు వస్తుంది. ఎట్లా వస్తుంది, ఈమెకి ఏం భయమేయదా, ఇన్ని ఖర్చు పెడుతుంటే ఇన్ని చేస్తుంటే అని అనుకుంటారు. నాకు ఎప్పుడు భయమేయదు. రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యం ఆయన మంచిగా ఉన్నంత వరకు, ఆ దేవుడి అనుగ్రహం ఉన్నంత వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి సహాయాలు ఎన్నో చేయవచ్చు అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.